మిడిల్ ఈస్ట్ లో 3 రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా భీకరంగా దాడులు చేస్తోంది. మరోవైపు ఇరాన్ అంతే స్థాయిలో దాడులు చేస్తోంది. అరబ్ కంట్రీస్ లో యుఎస్ మిలిటరీ బేస్లే లక్ష్యంగా డ్రోన్లతో విరుచుకుపడుతుంది. దీంతో దుబాయ్, ఖతార్ వంటి దేశాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో అమెరికా యుద్ధ శాఖ మంత్రి పీటర్ ఎక్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పై దాడులను ఇరాక్ యుద్ధంతో పోల్చకూడదని అన్నారు. ఇరాక్ తరహా ఓబిలోకి అమెరికా పడదలుచుకోలేదని స్పష్టం చేశారు. ఇది ముగింపు లేని యుద్ధం ఎంతమాత్రం కాదని అన్నారు. ఇరాన్ సైనిక శక్తి అణు లక్ష్యాలను కూల్చేందుకే నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇరాన్ను ఆక్రమించుకోవాలనో లేదా దేశాన్ని పునర్నిర్మించాలనో తమ ఉద్దేశం కాదని అన్నారు. ఇరాన్ మిసైళ్లు, డ్రోన్స్, నావికా దళాలు, అణు కార్యక్రమాన్ని టార్గెట్ చేస్తూ ఈ మిషన్ను ప్రారంభించామన్నారు. ఇరాన్ మొండిఘటంగా మారిందని అన్నారు. తమ సహనం నశించిందని చెప్పారు. ప్రపంచ నౌకాయాన మార్గాలకు రిస్క్ పెరిగిందని అన్నారు. భారీ స్థాయిలో ఇరాన్ ఆయుధాలను సమకూర్చుకుందని అన్నారు. సంప్రదాయక ఆయుధాలతో తన అణు కార్యక్రమానికి రక్షణ కవచాన్ని ఇరాన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. అణ్వాయుధ అభివృద్ధి గురించి అసత్యాలు చెబుతూనే తమ నెత్తికి గన్ను గురిపెట్టిందని అన్నారు. ఇరాన్లో ప్రభుత్వ మార్పే అమెరికా లక్ష్యమన్న ఆరోపణలను అమెరికా మంత్రి తోసిపుచ్చారు. ప్రభుత్వంలో మాత్రం మార్పు వచ్చిందని అన్నారు. ఇది ప్రపంచానికి ప్రయోజనకరమని వ్యాఖ్యానించారు. టెహరాన్తో కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న ఘర్షణకు ఈ సైనిక చర్యతో ముగింపు పడిందన్నారు. తాము ఈ ఘర్షణలను ప్రారంభించకపోయినా కూడా ట్రంప్ సారథ్యంలో ముగింపు పలుకుతామని తేల్చి చెప్పారు. అమెరికన్లపై ఇరాన్ యుద్ధానికి ఆయతుల్లాతో తాము ప్రతీకారం తీర్చుకున్నామని వ్యాఖ్యానించారు. ఇరాన్లోని మూర్ఖపు పాలకులకు అణ్వాయుధాలు ఎంత మాత్రం దక్కకూడదని ట్రంప్ మొదటి నుంచి చెబుతున్నారని గుర్తు చేశారు.